తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. అయితే 52 మందితో తొలి జాబితాను బీజేపీ అధిష్టానం రిలీజ్ చేసింది. ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసేందుకు ఈటెలకు బీజేపీ హైకమాండ్ 2 టికెట్లను కేటాయించింది. ఒకటి హుజురాబాద్, గజ్వేల్ నుంచి ఈటెల రాజేందర్ బరిలో నిలవనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. 55 మంది అనుకున్న లిస్ట్ ని 52 మంది కుదించారు. సో సెకండ్ లిస్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? మూడో లిస్ట్ ను కూడా మనం ఆశించవచ్చా? ఇక బీజేపీ మదనపడి జాబితాను తయారు చేసిందని చెప్పాలి. ఒకంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా బీజేపీకి వచ్చాయి జాబితా తయారు చేయడంలో అని చెప్పేసి కూడా తెలుస్తుంది. బీజేపీ జాబితా విషయంలో కొంత సందిగ్ధ పరిస్థితి అయితే ఏర్పడింది. ఆఖరికి బీజేపీ కోర్ కమిటీ సభ్యులందరూ కూడా కూర్చొని ముందు జేపీ నడ్డాతో సమావేశమై జాబితాపై చర్చలు జరిపారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూర్చొని ఈ జాబితాను తయారు చేసింది. 119 మంది అభ్యర్థుల జాబితాపై చర్చించినప్పటికీ కూడా కేవలం 55 మందిని మాత్రమే కేవలం అంటే యాక్చువల్ గా 70 మంది అభ్యర్థులను విడుదల చేయాలని చెప్పేసి బీజేపీ అయితే భావించింది. కానీ బీజేపీ భావించిన విధంగా అభ్యర్థుల విషయంలో కొంత సందిగ్ధత పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఇక అభ్యర్థుల జాబితా విషయంలో చాలా ఆచితూచి ఈ అడుగులు వేసింది. గెలుపు గుర్రాలకి అవకాశం ఇవ్వాలనుకుంది. దాంతో పాటు ఇక 3 ఎంపీలను రంగంలోకి దింపింది. 3 ఎంపీలు ధర్మపురి అరవింద్, అలాగే సోయం బాబురావు, ఇక బండి సంజయ్, ఇక 3 రంగంలోకి దింపడం జరిగింది. యాక్చువల్గా 3 కూడా గతంలో ఎంపీలుగా గెలిచారు. బీజేపీకి ఉన్న 5 ఎంపీల్లో 3 ఎమ్మెల్యేలుగా దించేసింది. ఒకవేళ ఎమ్మెల్యేలుగా వీళ్ళు గెలిస్తే ఓకే, లేదంటే మళ్ళీ వీళ్ళని ఎంపీలుగా పంపించే అవకాశం అయితే కూడా ఉంది. దాంతో పాటు ఇక కేసీఆర్ మీదకి పోటీగా గజ్వేల్ నుంచి ఈటెల రాజేందర్ ని బరిలోకి దింపడం, ఈటెల రాజేందర్ ని హుజూర్ నగర్ నుంచి కూడా బరిలోకి దింపడం అనేది వ్యూహాత్మక ఎత్తుగడ అని చెప్పాలి. దాంతోపాటు బీసీ నినాదం, బీసీ మంత్రాన్ని జపించింది. బీసీ మంత్రం జపించి బీసీ ఓటును ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేసిందని చెప్పాలి. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పాలి బీజేపీ. అంటే కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ బీజేపీ నెగ్లెక్ట్ చేస్తుంది కాబట్టి తాము బీసీలని దగ్గరికి తీసుకుంటున్నామంటూ బీసీలకు మంచి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేసి బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం, మహిళలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 50% సీట్లను మహిళలకు బీసీలకు ఇస్తామని చెప్పిన బీజేపీ ఈరోజు ఆ రకంగానే చేస్తుంది. అలాగే ఎస్సీ ఎస్టీలకు 14 సీట్లు దాకా ఇవ్వడం జరిగింది. ఇక కీలకమైన ఇంకొక అంశం ఏంటంటే సోయం బాబురావు ఈజ్ ఎంపీ ఫ్రమ్ బీజేపీ ఉన్నటువంటి ఆయనని బోధ్ కాన్స్టిట్యున్సీని ఈ రంగంలోకి దింపడం జరిగింది. కానీ ఆయన ఎప్పటి నుంచో కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోవాలని చెప్పేసి క్లియర్ కట్ గా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ రేవంత్ తో ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నారు. ఆయన పేరు లిస్ట్ లో వచ్చినప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆయనకి అవకాశం ఇస్తారు సోయం బాబురావు అని చెప్పేసి ఇక బీఆర్ఎస్ నుంచి చూడండి బాబురావు రాథోడ్, ఎమ్మెల్యే బాబురావు రాథోడ్కి మాత్రం ఎమ్మెల్సీ ఇవ్వాలని, అలాగే సోయం బాబురావుని ఎమ్మెల్యేగా చేయాలి కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మకంగా బీజేపీ కూడా ఒక ఈ జాబితాలో సోయం బాబురావు పేరు పెట్టేసింది. కానీ సోయం బాబురావు పేరు పెట్టినప్పటికీ కూడా బాబురావు చివరిదాకా కాంగ్రెస్ బీజేపీలో ఉంటారా, బీజేపీ ఆయన కాంగ్రెస్ కి జంప్ అయిపోతారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్ కి జంప్ అవటం ఖాయం అని చెప్పేసి తెలుస్తుంది. 100% ఆయన బీజేపీ నుంచి వెళ్ళిపోతారు, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ కూడా లిస్ట్ లో కోసమే లాస్ట్ ఉంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్న. అయితే రామకృష్ణ, ఇప్పుడు మనం కిషన్ రెడ్డిని అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ వీళ్ళిద్దరు కూడా పార్టీలో ప్రముఖ నేతలు, వీళ్ళిద్దరు కూడా పక్కన పెట్టి మిగిలిన వాళ్ళకి లిస్ట్ ప్రకటించిందంటే ఒక కింద పార్టీలో కొంత అలజడి మొదలైంది. అసలు పార్టీలో ఏమవుతుంది అసలు? అంటే లక్ష్మణ్ క్లియర్ కట్ గా చెప్పేశారు, ఎమ్మెల్యేగా నేను పోటీ చేయడం లేదు, నాకు పాటు
రాజ్యసభ ఉంది, అధిష్టానం అలా పోటీ చేయమని చెప్తే నేను చేస్తాను, కానీ అధిష్టానం నాకు పోటీ చేయమని చెప్పలేదు. నేను ఎంపీగానే ఉన్నాను, 5 ఏళ్ళ రాజ్యసభ టైం ఉంది. దాంతోపాటు ఇక ఓబీసీ మోర్చా జాతీయ ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ గా ఉన్నారు ఆయన, జాతీయ అధ్యక్షుడిగా. మరి ఈ నేపథ్యంలో లక్ష్మణ్ సేవలు దేశ రాజధాని ఢిల్లీలోనే అవసరం ఉంటాయి. మరి ఆయన దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ది అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 52 మందితో తొలి జాబితాను బీజేపీ అధిష్టానం రిలీజ్ చేసింది. ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసేందుకు ఈటెలకు బీజేపీ హైకమాండ్ 2 టికెట్లను కేటాయించింది. హుజురాబాద్, గజ్వేల్ నుంచి ఈటెల రాజేంద్ర బరిలో దిగి నిలవనున్నారు. అలాగే రాజాసింగ్ కు సైతం గోషమహాల్ టికెట్ను కేటాయించింది. తొలి జాబితాలో ఎంపీ లక్ష్మణ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి పేరు లేకపోవడం గమనార్హంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 52 మందితో తొలి జాబితాను బీజేపీ అధిష్టానం రిలీజ్ చేసింది. ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసేందుకు ఈటెలకు బీజేపీ హైకమాండ్ 2 టికెట్లను కేటాయించింది. హుజురాబాద్, గజ్వేల్ నుంచి ఈటెల రాజేంద్ర బరిలో నిలవనున్నారు. అలాగే రాజాసింగ్ కు సైతం గోషమహల్ నుంచి టికెట్ను కేటాయించింది. తొలి జాబితాలో ఎంపీ లక్ష్మణ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి పేరు లేకపోవడం గమనార్హంగా మారింది.